నరేంద్ర మోడీ పెద్ద తప్పు చేశాడు. ఇది మోడీ అభిమానుల్లో కూడా బిగిన్ అవుతుంది ఫీలింగ్. ఏంటది? కాల్పుల వివరణకు ఒప్పుకోవడం ఏంటి, అమెరికా ఒత్తిడికి తలొగ్గడం ఏంటి అన్నటువంటిది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం గెలిచామా ఓడామా, ఇది కదా పాయింట్ కావాల్సింది. ఇక్కడ జరిగినటువంటిది ఏంటి? వాళ్ళు తీవ్రవాద దాడి చేశారు, ప్రజల ప్రాణాలు తీశారు, మతమడిగి చంపారు. మనం ఏం చేసాం? పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ తీవ్రవాదుల్ని పుట్టించిన స్థావరాల్ని కూల్చాం, నాశనం చేసాం, చంపాం. దెన్ మనం విజయం అయిపోయింది. అక్కడ పాకిస్తాన్ ఏమీ చేయలేకపోయింది, వెళ్ళి కొట్టొచ్చాం. అక్కడ మనమే కదా విజయం సాధించింది. వాట్ నెక్స్ట్? పాకిస్తాన్ తన దేశంలో పోతున్నటువంటి పరువు కాపాడుకోవడం కోసం మన మీద దాడికి ప్రయత్నించింది, డ్రోన్స్ను వాడింది, మన మిలిటరీ స్థావరాల మీద దాడికి పాల్పడింది, ప్రయత్నం చేసింది. అలాగే మన ఎయిర్ ఫోర్స్ స్థావరాల మీద దాడికి ప్రయత్నించింది. ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు, అన్నింటినీ విఫలం చేశాం. అంటే గెలిచింది ఎవరు అక్కడ? పాకిస్తాన్, మనమా? నెంబర్ 2 విజయం సాధించాం అక్కడ. నెంబర్ 3 దానికి ప్రతీకారంగా ఏం చేసాం? వాళ్ళ నౌకా స్థావరాల మీద దాడి చేసాం, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేసుల మీద దాడి చేసాం, వాళ్ళకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్స్ పైన దెబ్బతీసాం, వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ నాశనం చేసాం, వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్మీ బేసుల మీద దాడి చేసాం. ఇది విజయమా పరాజయమా? వాడు ఒక్కటి కూడా గెలవాలా, మనం అన్నీ సాధించాం. నెక్స్ట్ అయిపోయింది. ఈ రెండింటిలో భారత్ మూడిట్లో, ఒకటి ఉగ్రవాదుల మీద దాడి, రెండోది వాళ్ళ దాడిని అడ్డుకోవడం, మూడోది వాళ్ళ మీద దాడి చేసి ధ్వంసం చేయడం. అన్నిట్లో విజయం అయిపోయింది. చివరికి పాకిస్తాన్ ఏం చేసింది? అమెరికాని బతిన్లో ఆడుకుని ఇక్కడ ఈ చర్చలకు తీసుకొచ్చుకుంది. అమెరికా వాళ్ళకి ఏమన్నా గిఫ్ట్గా ఏమన్నా IMF డబ్బులు కూడా ఇప్పిస్తానని చెప్పి నువ్వు ఆగరా నాయన అని చెప్పిందేమో తెలియదు మనకి. మేబీ అది కూడా అయి ఉండొచ్చు, అది కూడా చర్చ ఉంటుంది భవిష్యత్తులో. బట్ ఈ మొత్తం ఎపిసోడ్లో భారత్ విజేత, పాకిస్తాన్ పరాజిత. ఎందుకు? ఉగ్రవాదులు పోయారు, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు ధ్వంసమైనవి, కనీసం 1,00,000 కోట్ల నష్టం జరిగింది, వాళ్ళ పరువు పోయింది, వాళ్ళ సైన్యం ఫెయిల్యూర్ తెలిసింది, చైనా వాళ్ళ ఫెయిల్యూర్ తెలిసింది, అమెరికా వాళ్ళ వెరైటీ ఫెయిల్యూర్ తెలిసింది, బ్రిటన్ వాళ్ళ వెరైటీ ఫెయిల్యూర్ తెలిసింది, టర్కీ వాళ్ళ వెరైటీ ఫెయిల్యూర్ తెలిసింది. అన్నింటినీ చేత పట్టుకున్నటువంటి పాకిస్తాన్ దెబ్బతింది, ధ్వంసమైంది. కేవలం మతపరమైన చిచ్చులు పెట్టే దేశం కింద మనం చూపించగలిగాం. సిక్కుల మీద దెబ్బతీయాలని ప్రయత్నించింది, క్రైస్తవుల మీద దెబ్బతీయాలని ప్రయత్నించింది, హిందువులకు సంబంధించిన ప్రార్థనా స్థలాల మీద దాడికి ప్రయత్నించింది. ఇది మనం ఎక్స్పోజ్ చేయగలిగాం. వాట్ నెక్స్ట్? ఇంకా పాకిస్తాన్ సక్సెస్ అయింది ఎక్కడ? వాళ్ళ సోషల్ మీడియాలో. ఇప్పుడు ఆలోచించాల్సింది ఒరిజినల్గా వాడి కుట్ర ఏంటి? చైనా వాడు జరిపిన కుట్ర పాకిస్తాన్ ద్వారా ఈ ఉగ్రదాడి చేయించడం. ఎందుకని? మనం 4వ స్థానానికి ఆర్థిక వ్యవస్థకి వచ్చిపోసాం ఆల్రెడీ, అధికారికంగా అనౌన్స్ చేయడం ఒకటే మిగిలింది. నెక్స్ట్ 3కి వచ్చేయబోతున్నాం ఈ ఏడాది ఎండింగ్ కల్లా. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మన దేశానికి పెద్ద ఎత్తున వస్తుంది. ఈ టైంలో మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ఇక్కడికి రాకుండా ఉండాలంటే అస్థిరత ఉండాలి, వ్యాపారాలు పెరగకుండా ఉండాలంటే అస్థిరత ఉండాలి, మనం ముందుకెళ్ళకుండా ఉండాలంటే అస్థిరత ఉండాలి. అంటే యుద్ధ వాతావరణం సృష్టించాలి. ఆ సృష్టించడం కోసం ఇక్కడ మామూలుగా వెళ్ళి యుద్ధం చేయమంటే చెయ్యం. కాబట్టి మతపరమైన చిచ్చు రేపితే అధికారంలో ఉన్నటువంటి హిందుత్వ భావజాలం ఉన్న పార్టీ కాబట్టి ఖచ్చితంగా రైజ్ అవుతుంది. అది పతాక యుద్ధానికి దారితీస్తుంది. అక్కడ ఒక మతం ముస్లిం, ఇక్కడ హిందూ. ఈ కాన్సెప్ట్తో వీళ్ళిద్దరూ దశాబ్దాల పాటు కొట్టుకుంటే ఇజ్రాయెల్కి హమాస్కి, ఇజ్రాయెల్కి హెజ్బుల్లాకి, ఇజ్రాయెల్కి హౌతీలకి దాడిలాగా ఏళ్ల తరబడి సాగతీసి దీన్ని ఎటు కాకుండా చెయ్యాలన్నటువంటి ప్రయత్నం చేసి, ఆ కుట్రని మనకి తెలుసు కాబట్టి మనం ఆల్రెడీ విజయం సాధించాం. కాబట్టి ఈ కాల్పుల విరమణ అన్నటువంటి పాయింట్ దగ్గర మనం ఓకే అంటాం. మనకి పోయేది ఏమీ లేదు. పోగొట్టుకున్నది పరువు, పోగొట్టుకున్నది ఆస్తులు, పోగొట్టుకున్నది నష్టపోయింది పాకిస్తాన్. అన్ని రూట్లో గెలిచింది, ఆధిపత్యం సాధించింది భారత్. భవిష్యత్తుకి అడ్డు లేకుండా మనకు అడ్డుపడాల్సిన, రోజు గొడవ చేయాలనుకున్న పాకిస్తాన్కి అడ్డు పెట్టింది అమెరికా. దెన్ అక్కడ దౌత్యపరంగా విజయం సాధించాం, రక్షణ పరంగా విజయం సాధించాం, యుద్ధంలోనూ విజయం సాధించాం. సర్వ విజేత భారత్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.